రాష్ట్ర వ్యాప్తంగా గులాబీ పార్టీ క్యాడర్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. వరుసగా నిర్వహిస్తున్న నియోజకవర్గ స్థాయి సమావేశాలతో పార్టీ శ్రేణుల్లో చైతన్యం తీసుకురావడంపై బీఆర్ఎస్ దృష్టి పెట్టింది. ముఖ్యంగా ఎస్ఐఆర్, ఓట్ల సవరణ ప్రక్రియ, సభ్యత్వ నమోదు కార్యక్రమాలపై నేతలు ప్రత్యేకంగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాలకు పార్టీ కీలక నేతలు కేటీఆర్, హరీష్ రావు హాజరవుతూ క్యాడర్కు దిశానిర్దేశం చేస్తున్నారు. గ్రామ స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు పార్టీ బలోపేతం, సభ్యత్వ విస్తరణ, కార్యకర్తల సమన్వయంపై చర్చలు జరుగుతున్నట్టు సమాచారం. వరుస సమావేశాలతో కార్యకర్తల్లో కొత్త ఉత్తేజం పెరిగిందని, రాబోయే ఎన్నికల్లో ఏవైనా గెలుపే లక్ష్యంగా పార్టీ ముందుకు వెళ్తోందని నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాజకీయంగా తిరిగి పుంజుకునే వ్యూహంలో భాగంగానే ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి సైదులు లైవ్ లో అందిస్తారు. సైదులు, కేటీఆర్, హరీష్ వరుసగా పార్టీ నియోజకవర్గ స్థాయి సమావేశాలతో పార్టీ క్యాడర్లో జోష్ కనబడుతోంది, మునుపటి ఉత్సాహం కనిపిస్తూ ఉంది. అండ్ మోరోవర్ వచ్చే ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తు ఉండదు, ఒంటరిగానే ప్రభుత్వం ఏర్పాటు చేస్తావు అని చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు బీఆర్ఎస్ నాయకులు. సో ఏంటి వాళ్ళ కాన్ఫిడెన్స్ వెనుకున్నటువంటి బలమైన కారణం? నియోజకవర్గాలకు సంబంధించి ఎస్ఐఆర్ అదేవిధంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాలు వరుసగా నిర్వహిస్తూ ఉన్నారు. 60కి పైగా నియోజకవర్గాల్లో ఇప్పటికే సమావేశాలు నిర్వహించారు. కార్యకర్తల్లో జోష్ చూసినప్పుడు ఒక కాన్ఫిడెంట్తో నాయకులు ఉన్నారు రోజా. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూసాం బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కూడా కార్యకర్తల్లో ఉన్నటువంటి జోష్ చూసిన తర్వాతనే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని కూడా చెప్తూ వస్తున్నారు. దానిలో భాగంగా కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు కూడా మొత్తం 119 నియోజకవర్గాలకు సంబంధించి ఎస్ఐఆర్, సభ్యత్వ నమోదు కార్యక్రమాలకు సంబంధించి వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు. అయితే వారి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. సో ఆ సమావేశంలో పాల్గొన్నప్పుడు కార్యకర్తల నుంచి వచ్చినటువంటి స్పందన చూసిన తర్వాత, సో అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు గమనించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకత చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉందని కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. కాబట్టి రానున్న రోజులలో ఏ పార్టీతో పొత్తు లేకుండా ఒంటరిగా పోటీ చేస్తాము, దాదాపుగా 90కి పైగా స్థానాల్లో విజయం సాధించడం ఖాయమని కూడా ఇప్పటి నుంచే నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఇప్పటికే కేడర్ ఒకవైపు జోష్లో కనిపిస్తుందని, ఖచ్చితంగా గెలుపు మాదే అంటున్నటువంటి బీఆర్ఎస్ నాయకత్వం, సో ఇటు నియోజకవర్గాల్లో వారీగా ఉన్నటువంటి ఇన్ఛార్జీలు సైతం సో అక్కడే ఉండి పనిచేయాలని కూడా ఇప్పటికే ఆదేశాలు వెళ్ళాయి. కాబట్టి ఎవరు కూడా సోషల్ మీడియాకి పరిమితం కాకుండా, హైదరాబాద్కి పరిమితం కాకుండా నియోజకవర్గ పరిధిలోనే ఉండి కార్యకర్తలకు అండగా ఉంటూ అదేవిధంగా అక్కడ సమస్యల్ని పరిష్కరించే దిశగా ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చేందుకు ఖచ్చితంగా కృషి చేయాలని చెప్పేసి కూడా ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి ఎవరు పనిచేస్తున్నారు, ఎవరు పనిచేయడం లేదు, ఎప్పటికప్పుడు రిపోర్టు చూస్తూ ఉన్నారు. సో వారిలో ఎవరైతే పనిచేయడం లేదో వారికి టికెట్స్ కట్ అని కూడా చెప్పుకొచ్చారు. కాబట్టి ముఖ్యంగా యాక్టివ్గా ఉన్న వారికి మాత్రమే రానున్న రోజులలో టికెట్లు ఉంటాయని కూడా చెప్పారు. కాబట్టి ఇక్కడ నుంచి నాయకుల అదేవిధంగా పార్టీకి మధ్య సమన్వయం, గతంలో కొందరు ఎమ్మెల్యేలు నేరుగా వచ్చి పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏ విధంగా చేయాలి, ఎలా చేస్తే బాగుంటుందనే విషయాన్ని ఎప్పటికీ చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ నుంచి సో ఎమ్మెల్యేలు కాదు, నేరుగా పార్టీలో క్రియాశీలకంగా ఎవరైతే ఉంటారో, అంటే ముఖ్యంగా పార్టీ కమిటీలు ఏర్పాటు చేసిన తర్వాత జిల్లా పార్టీ అధ్యక్షుడు కానీ, లేకపోతే మండల పార్టీ అధ్యక్షుడు కానీ, గ్రామ పార్టీ అధ్యక్షుడు, ఇలా వారికి సంబంధించిన అంటే వారిని ప్రాధాన్యతగా ఎక్కువగా తీసుకుంటామని కూడా పార్టీ నాయకత్వం చెప్తూ వస్తుంది. కాబట్టి సో ప్రజాప్రతినిధులు ఎవరైనా సరే, సర్పంచులకైనా సరే, ఎంపీటీసీలైనా, జెడ్పీటీసీలైనా, మిగిలిన ఎవరైనా సరే కంప్లీట్గా పార్టీ అధ్యక్షుల ఆదేశానుసారం పనిచేయాలి, మండల పార్టీ అధ్యక్షుల ఆదేశానుసారం పనిచేయాలి, గ్రామ పార్టీ అధ్యక్షుడు ఆదేశానుసారం పనిచేయాలి తప్ప సో మేము సర్పంచ్గా ఉన్నాం కాబట్టి మేము చెప్తేనే మీరు వినాలనే రీతి ఇక్కడ నుంచి ఉండదని కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. కాబట్టి సో అట్లా చూసినప్పుడు ఖచ్చితంగా కాడర్లో కనిపిస్తున్నటువంటి జోష్ చూస్తే బీఆర్ఎస్ నాయకులు చాలా ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే దాదాపుగా 60కి పైగా నియోజకవర్గాల్లో సమావేశాలు ముగిశాయి రోజా. సో ఆ సమావేశాల్లో పాల్గొంటున్నప్పుడు సో అక్కడ ఉన్నటువంటి క్యాడర్ ఒకటే చెప్తూ వస్తున్నట్టుగా కనిపిస్తుంది. విజువల్స్లో చూస్తూ ఉన్నాం మనం. రానున్న రోజులలో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించడం ఖాయమని చెప్పేసి కూడా కార్యకర్తలు పదే చెప్తూ వస్తున్నారు. సో వారిని కంట్రోల్ చేయడం కూడా కొంచెం కష్టతరంగా మారింది. అంటే సభ స్టార్ట్ అయినప్పుడు వారిలో జోష్ చూసిన తర్వాత వారిని సముదాయించాలంటే కనీసం ఒక 10 నుంచి 15 నిమిషాల సమయం పడుతుంది. అంటే కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు సభపైకి వచ్చిన తర్వాత సభను ఉద్దేశించి మాట్లాడేటప్పుడు కార్యకర్తలు ఆ విధమైనటువంటి జోష్ చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కాబట్టి హరీష్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, సీఎంలు ఓడిపోయేటువంటి ఒక కొత్త ట్రెండ్ నడుస్తోంది అని ఆయన వ్యాఖ్యానించారు. సో ఆ వ్యాఖ్యల అంతరార్థం ఏంటంటారు? కొడంగల్ పైన ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని చెప్పేసి కూడా నాయకులు చెప్తూ వస్తున్నారు. హరీష్ రావు కూడా అదే చెప్తూ వస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా రానున్న రోజులలో కొడంగల్లో ఓటమి రేవంత్ రెడ్డిది ఖాయమని చెప్పేసి కూడా హరీష్ రావు అంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా
కొడంగల్లో ప్రత్యేకమైనటువంటి ఫోకస్ గతంలో ఏ విధంగా చేశామో ఇప్పుడు కూడా అలానే చేస్తాము. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 14 నియోజకవర్గాలు గెలిచి తీరుతామని చెప్పేసి కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి హరీష్ రావు కూడా ప్రత్యేక ఫోకస్ మహబూబ్ నగర్ పైన పెట్టారు. ఇప్పటికే ఉమ్మడి పాలమూరు జిల్లా నేతలతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. కేటీఆర్ ఉమ్మడి పాలమూరు జిల్లా నేతలతో సమావేశం నిర్వహించారు. కాబట్టి ఖచ్చితంగా కొడంగల్లో ఈసారి గులాబీ జెండా ఎగరడం ఖాయమని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నాయకత్వం చెప్తూ వస్తుంది. కాబట్టి ఆ విధమైనటువంటి అంటే అంత ఈజీ కానప్పటికీ కూడా ఖచ్చితంగా ఆ విధమైనటువంటి ఫోకస్ చేసి అక్కడ మా అభ్యర్థిని అంటే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించి తీరుతామని చెప్పేసి కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది రోజా. కాబట్టి మనకి ఈ యొక్క 6 months అంటే డిసెంబర్ 7కి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 3 ఏళ్ళు పూర్తి చేసుకుంటుంది. ఇక మిగిలిన 2 years మొత్తం కూడా మనకి ఎలక్షన్ ఫీవరే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఒక 1 year మొత్తం కూడా మనకి కంప్లీట్గా ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు లేదంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉండేటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలు, తర్వాత ఇక వరంగల్ కార్పొరేషన్ ఎన్నిక, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నిక, సో ఇవి ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. తర్వాత మొత్తం కంప్లీట్గా జనరల్ ఎలక్షన్ మూడ్లోకి వెళ్ళిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి సో ఆ విధమైనటువంటి దృష్టి సారించి ఇంకొక 2 yearsలో ఎలక్షన్స్ వస్తాయి. కాబట్టి సో ఖచ్చితంగా అట్లా ముందుకెళ్తున్నాము. కేడర్లో జోష్ నింపుతున్నాము. నియోజకవర్గాల్లో ఎవరైతే పనిచేస్తున్నారో వారికి మాత్రమే టికెట్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉంటున్నాము. సో ఇక నుంచి ఖచ్చితంగా పార్టీ కార్యక్రమాలు ఎప్పటికప్పుడు ఎవరేం చేస్తున్నారు అనేది కూడా రిపోర్ట్ తీసుకుంటున్నామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం చెబుతుంది. కాబట్టి సో మరో వారం రోజుల్లో దాదాపుగా ఎస్ఐఆర్ అదేవిధంగా సభ్యత్వ నమోదు ప్రక్రియకు సంబంధించినటువంటి సమావేశాలు ముగిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే పార్టీ సభ్యత్వ నమోదు యాప్ దాదాపుగా పూర్తయినట్లుగా కేటీఆర్ చెప్పుకొచ్చారు. కాబట్టి మనకి నెక్స్ట్ మంత్ నుంచి కూడా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఈ వారం రోజులు మాత్రం ఎస్ఐఆర్ అదేవిధంగా సభ్యత్వ నమోదుకు సంబంధించినటువంటి అవగాహన ఓన్లీ అంటే ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ముఖ్యంగా బిఎల్ఓతో కలిసి బిఎల్ఏ ఏ విధంగా వారితో కలిసి పనిచేయాలి, ఉన్నటువంటి ఓట్లు ఏమైనా తొలగిస్తున్నారా, కొత్తగా యాడ్ అయినటువంటి వారు ఎవరు, అసలు వాళ్ళు గతంలో ఇక్కడ ఉన్నారా, ఇప్పుడు కొత్తగా ఎందుకు యాడ్ అయ్యారు, వాళ్ళు నిజంగా వారి యొక్క సంబంధించినటువంటి బంధువులు ఎవరు ఏంటనేది కూడా కంప్లీట్గా దృష్టి సారించాలి. సో ఏమైనా అనుమానం ఉంటే ఇమ్మీడియట్లీ కంప్లైంట్ చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు ఈ విధమైనటువంటి అవగాహన కార్యక్రమం నాయకులు చేస్తూ వస్తున్నారు. అందుకు నియోజకవర్గాల వారిగా ఎస్ఆర్ పైన సంబంధించినటువంటి అవగాహన సదస్సు పెడుతూ వస్తున్నారు. కాబట్టి ఈ రోజు కూడా చూసాం మనం. అలాగే దానం నాగేందర్ నియోజకవర్గం ఖైరతాబాద్లో ఉప ఎన్నిక వస్తుంది అని కేటీఆర్ చాలా గట్టిగా చెప్తూ ఉన్నారు. అంటే అది కూడా బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుంది అనేటువంటి కాన్ఫిడెన్స్ బీఆర్ఎస్ నేతల్లో కనిపిస్తోందా ఇన్ కేసు ఉప ఎన్నిక వస్తే? ఎస్ సార్, ఖచ్చితంగా ఉప ఎన్నిక వస్తే మాత్రం ఖచ్చితంగా గెలిచి తీరుతామని ఇప్పటికీ అనేక సార్లు చెప్పుకొచ్చారు రోజా. ఎందుకంటే అందరికీ తెలుసు మనం పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు 10 మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ గూటికి వెళ్ళారు. కాబట్టి కాంగ్రెస్ గూటికి వెళ్ళినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల పైన ఖచ్చితంగా అనర్హత వేటు పడుతుందని కూడా బీఆర్ఎస్ పార్టీ అనేక సార్లు ధీమా వ్యక్తం చేస్తూ వస్తుంది. సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు, సుప్రీంకోర్టులో హియరింగ్ జరిగినప్పుడు కూడా అనేక సార్లు ధీమా వ్యక్తం చేస్తూ వస్తుంది. కానీ సుప్రీంకోర్టు అంటే ఆదేశానుసారం అంటే కింద మనకి ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునేది ఓన్లీ స్పీకర్ మాత్రమే తుది తీర్పు తీసుకోవాలనేది కూడా ఆదేశానుసారం ఉన్నాయి. కాబట్టి స్పీకర్ ఎప్పుడు నిర్ణయం తీసుకున్నా కూడా ఉప ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే కైవసం చేసుకుంటామన్నారు. సో అట్లనే ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక ఎప్పుడు వచ్చినా సరే ఖైరతాబాద్ నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరడం ఖాయమని చెప్పేసి కూడా ధీమా వ్యక్తం చేశారు. కాబట్టి సో చూడాలి, ఎందుకంటే ఇప్పటికే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారు ఎవరు కూడా పార్టీ మారలేదని కూడా స్పీకర్ తుది తీర్పు ఇచ్చారు. కాబట్టి సో ఉప ఎన్నిక చాలా కష్టం, అంటే ఉప ఎన్నిక రావడం సాధ్యం కాదని కూడా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఒకవేళ వస్తే మాత్రం ఖచ్చితంగా అంటే మనం లీగల్గా ఏమైనా ఫైట్ చేసి మళ్ళీ స్పీకర్ పైన ఒత్తిడి తీసుకొచ్చి అంటే స్పీకర్ పైన ఒత్తిడి తేవడం కాదు, కానీ సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు కొన్ని ఏమైనా స్పీకర్కి ఏదైనా ఆదేశాలు ఇస్తే మాత్రం సో ఆ విధమైనటువంటి న్యాయ పోరాటం ఏమైనా చేస్తే తప్ప ఇప్పటిలో ఉప ఎన్నికలు వచ్చే పరిస్థితి లేదు. ఒకవేళ వస్తే మాత్రం ఖచ్చితంగా ఖైరతాబాద్తో పాటుగా మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు 2023 శాసనసభ ఎన్నికల సమయంలో గెలిచి అధికార కాంగ్రెస్ గూటికి వెళ్ళారు. కాబట్టి అధికార కాంగ్రెస్ గూటికి వెళ్ళినటువంటి వారు ఎవరికి అనర్హత ఏర్పడితే మాత్రం 10కి 10 నియోజకవర్గాల్లో గెలుపు ఖాయం అని చెప్పేసి కూడా మొదటి నుంచి కూడా ధీమా వ్యక్తం చేశారు. కాబట్టి రానున్న రోజులలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం, 3వసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేయడం ఖాయం అని చెప్పేసి కూడా ఎంతో ధీమాతో ఉన్నారు రోజా బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి ముఖ్య నాయకులందరూ కూడా. రైట్, థ్యాంక్ యూ సైదులు.